హరే కృష్ణ. సో అందరికీ కూడా భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సురసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము పంచమ స్కందము 24వ అధ్యాయము 15వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. యస్మిన్ ప్రవిష్టే సురవధూనాం ప్రాయః పుంసవనాని భయాదేవా స్రవంతి పతంతి చ. సుదర్శన చక్రము వారి ప్రాంతములలో ప్రవేశించినప్పుడు దాని తేజోభయము వలన దానవ పత్నులకు గర్భస్రావమగును. అధాతలే మయా పుత్రో సురో బలో నివసతి ఏనా హవా ఇహ సృష్టాః షణ్ణవతిర్మాయాః కాశ్చనాద్యపి మాయావినో ధారయంతి యస్య చ జృంభమాణస్య ముఖతస్త్రయా స్త్రీగణా ఉదపద్యంత స్వైరిణ్యః కామిన్యః పుంశల్యా ఇతి యా.
బిలాయనం ప్రవిష్టం పురుషం రసేన హఠకాఖ్యేన సాధయిత్వా స్వవిలాసాలోకానురాగా స్మిత సంలా స్మిత సంలాపోప గుహనాదిభిः స్వైరం కిల రమయంతి యస్మిన్నుపయుక్తే పురుష ఈశ్వరోహం సిద్ధోహ మిత్యయుతా మహాగజబలామాత్మానమభిమన్యమానః కథతే మాదాందైవ. శాంతికృష్ణ మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ. రాజా అతలాది అధోలోకములను ఇప్పుడు ఒక్కొక్కటిగా వర్ణించును. అతలమునందు మాయాదానవుని సుతుడగు బలుడను వాడు కలడు. ఆ దానవుడు 96 మాయలను సృష్టించెను. కొందరు నామమాత్ర యోగులు స్వాములు వానిని ఉపయోగించి ఈనాటికి ప్రజలను మోసగించుచున్నారు. కేవలము ఆవులింత ద్వారా అతడు స్వైరిణి, కామిని, పుంసలి అను 3 రకముల స్త్రీగణములను సృష్టించెను. స్వైరుణులు తమ వర్గమునకు చెందిన పురుషులనే వివాహము చేసుకొందురు. కామినులు ఏ వర్గమునకు చెందిన పురుషులనైనను వివాహము చేసుకొందురు. ఇక పుంసలి గణము చంచల స్వభావులై ఒకరిని విడిచి ఇంకొకరిని పట్టుకొని చుట్టరు. ఏ పురుషుడైనా అతల లోకమున ప్రవేశించినచో ఈ స్త్రీలు అతనిని వెంటనే పట్టుకొని హాటకమను ద్రవమును త్రాగింతురు. దానిచే పురుషునికి గొప్ప రతి సామర్థ్యము కలుగగా ఆ స్త్రీలు భోగమును అనుభవింతురు. అవలోకనములతోనూ ఏకాంత భాషణముతోనూ ప్రేమ హాసములతోనూ పిదప ఆలింగనముతోనూ వారు అతనిని మోహపరిచి తమ ఇచ్చానుసారము రమింతురు. రతి సామర్థ్యము వలన పురుషుడు తనను 10,000 ఏనుగుల కన్నను బలమైన వానిగను పూర్ణిగను తలుచుచుండును. ఎదుటనున్న మృత్యువును మరచి అతడు మదాంధుడై తాను ఈశ్వరుడునని భావించును. హరే కృష్ణ. తతోదస్తాద్వితలే హరో భగవాన్ హఠకేశ్వరః స్వపార్షదా గణావృతః ప్రజాపతి సర్గోహ బ్రహ్మణాయ భవో భవాన్యా సహమిథునీభూత ఆస్తే యతః ప్రవృత్తా సరిప్రవరా అటకీ నామ భవాయోర్వీరేణ యత్ర చిత్రభానుర్మాతరిస్వనా సమిధ్యమానా ఓజసా పిబతి తన్నిష్ట్యూతం హఠకాఖ్యం సువర్ణం భూషణేనానుసురేంద్రావరోధేషు పురుషాః సహ పురుషీభిర్ధరాయంతి. లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ చదవండి అనువాదం. తర్వాత భాష్యము సుభరత్నం మాతాజీ మీరు నృణాం వరకు చదవండి. తర్వాత శాంతకుమారి మాతాజీ కాంస్యమును దగ్గర నుంచి బ్రాహ్మణుడు కాగల వరకు చదవండి. తర్వాత స్వాతి మాతాజీ మీరు మరొక విశేషం ఏమనగా ఆ పారాగ్రాఫ్ చదవండి, చివరి పారాగ్రాఫ్. ప్రభుజీ పేజీ నెంబర్ 8 ప్రభుజీ. పేజ్ నెంబర్ కాదు మాతాజీ, శ్లోకం నెంబర్ 17. 15 మాతాజీ. 17. సరే ప్రభుజీ. లక్ష్మీమాత చదవండి 17 అనువాదం. 17 అనువాదం. హరే కృష్ణ. అతల లోకమునకు తరువాత లోకము వితలము. అటకేశ్వరుడగు శివుడు భూతగణాది స్వపార్షుదులను కూడి అతట వసించును. ప్రజాపతి యగు శివుడు జీవులను సృజించుటకై భవానీతో రమించగా వారి వీర్యము వలన అటాకి అను నది ఉత్పన్నమైనది. వాయుచే ప్రజ్వలితమయ్యడి అగ్ని ఆ నదీ ప్రవాహమును పానము చేసి ఉక్కిలించి ఉమియగా హాటకమను స్వర్ణము తయారగును. భార్యా సమేతులై ఆ లోకమున వసించు దానవులు ఆ బంగారముతో తయారు చేయబడిన పలు ఆభరణములతో
అలంకృతులై సుఖముగా జీవింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యం. శివపార్వతులు భవుడు భవాని రతికేళిలో సంగమించినప్పుడు వారి వీర్యాండముల నుండి తయారైన రసాయనము అగ్ని తప్తమన్నప్పుడు బంగారము తయారగునవి తెలియవచ్చుచున్నది. మధ్యయుగమన నాటి రసవాదులు కంచు నుండి బంగారమును తయారు చేయుటకు యత్నించిరి. కంచును పాదరసముతో చర్య గావించినచో బంగారము తయారగునని శ్రీల సనాతన గోస్వామి కూడా పేర్కొనిరి. నీచవర్ణము వానిని బ్రాహ్మణునిగా మరెచ్చటి దీక్షా విధానములు గూర్చి తెలుపునప్పుడు ఆయన దానిని ఉదాహరించిరి. యదా కాంచన నతాం యాతి కాంస్యం రస విధానతః తదా దీక్ష విధానేన ద్విజత్వం జాయతే నృణాం. హరే కృష్ణ. కుమారి మాతాజీ. నేనేనా ప్రభుజీ? అవును మాతాజీ. సరే. కంసంయమును పాదరసముతో చర్య జరిపి బంగారముగా మార్చగలిగినట్లు నీచ జన్మడగు మనుజుని వైష్ణవ కార్యకలాపాలలోనికి యథావిధిగా దీక్షితును గావించినప్పుడు బ్రాహ్మణుడు కాగలడు. యథావిధి దీక్ష చేతును మరియు మాంసభక్షణము, మత్తు పదార్థం స్వీకారము, స్త్రీలతో అక్రమ సంబంధం, జూదం వంటి మహా పాపకర్మల నుండి బయటపడినట్లు చేయుట ద్వారాను మిలెచ్చులను ఈ యవనులను నిజమైన బ్రాహ్మణులుగా చేయుటకు మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం తీవ్రంగా యత్నించుతున్నది. మాంసభక్షణాది 4 పాపకర్మను ఆపివేసి హరే కృష్ణ మహామంత్రము జపించేవాడు స్త్రీల సనాతన గోస్వామి తెలియజేసినట్లు ప్రామాణికము దీక్ష విధానముచే నిక్కముగా బ్రాహ్మణుడు కాగలడు. మరొక విశేషం ఏమనగా మాతాజీ స్వాతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మరొక విశేషం ఏమనగా ఈ శ్లోకమునందు తెలుపబడిన సూచనను బట్టి ఎవడైనా కాంస్యమును పాదరసమును కలిపి వేడి చేసి కరిగించి మిశ్రణమును తయారు చేయుటెట్లు తెలుసుకోనగలిగినచో అతి చౌకగా బంగారమును పొందగలడు. మధ్యయుగముల రసవాదులు ఆ రీతిగా బంగారమును తయారు చేయుటకు విఫల యత్నము కావించుచుండిరి. బహుశా వారు సరైన నిర్దేశములను పాటించి ఉండకపోవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. తతోదస్తాత్ సుతలే ఉదరాస్రవాః పుణ్యశ్లోకో విరోచనాత్మజో బలిర్భగవతా మహేంద్రస్య ప్రియం చికీర్షమాణేనాదితేర్లబ్ధకాయో భూత్వా వటవామన రూపేణ పరాక్షిప్త లోకత్రయో భగవదనుకంపయేవ యైవ పునః ప్రవేశిత ఇంద్రాదీష్వద్ విద్యమానాయ సుసమృద్ధాయ శ్రియభిజుష్టః స్వధర్మేణ రాధయం స్తమేవ భగవంతమారాధనీయ మపగత సాధ్వస ఆస్తేధునాపి. విజయలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి. ప్రభావతి మాతాజీ మీరు భాష్యం చదవండి. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మ్యూట్ చేసి. వితలము కింద సుతలమున లోకమున్నది. విరోచనుని సుతుడును పుణ్యతముడైన రాజుగా ప్రఖ్యాతి చెందిన వాడును అగు బలి మహారాజు నేటికిని అతడ వసించుచున్నాడు. స్వర్గరాజగు ఇంద్రునికి ప్రియమును కలుగజేయు ఉద్దేశ్యముతో విష్ణు భగవానుడు అతిథి సుతుడుగా వామనునిగా ఆవిర్భవించి 3 అడుగుల నేలను అర్థించి ముల్లోకములను హరించుట ద్వారా బలి మహారాజును మాయపరిచెను. కానీ ఆ రాజు తన సంపత్తులన్నిటినీ ఇచ్చివేయటం వలన మిగుల ప్రసన్నుడైన భగవానుడు తిరిగి రాజ్యము నొసగి ఇంద్రుని కన్నను అతనిని ఐశ్వర్యవంతునిగా చేసెను. నేటికిని ఆ బలి మహారాజు సుతల లోకమున దేవదేవుని సేవలో నెలకొని ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదము.
హరే కృష్ణ. చదవండి మాతాజీ, ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ. భాష్యము. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమ శ్లోకుడని అనగా ఉత్తమ శ్లోకములను ఉత్తమములగు శ్లోకములచే ఆరాధనీయుడని వర్ణింపబడినాడు. బలి మహారాజు వంటి అతని భక్తుడు కూడా పుణ్యశ్లోకుడనడి పుణ్యతముడు పదముతో ఆరాధనీయుడై ఉన్నాడు. బలి మహారాజు తన సంపత్తిని రాజ్యమును చివరకు దేహమును కూడా భగవంతునికి అర్పించను. సర్వాత్మ నివేదనే బలిహి. దేవదేవుడు బలి మహారాజు చెంతకు వామనునిగా వెడలినప్పుడు ఆ రాజు తనకున్నదంతయు వసంగను. కానీ దాని కారణమున అతడు భేదవాడు కాలేదు. తన సంపత్తులన్నింటినీ దేవదేవునికి ఒసగటు ద్వారా అతను కృతార్థుడైన భక్తునిగా అలరారి భగవద్ అనుగ్రహం చే సమస్తము తిరిగి పొందెను. అదే విధముగా కృష్ణ చైతన్యోద్యమ కార్యక్రమములకు దాని లక్ష్య సాధనకు ధన సహాయము చేయువారు ఏనాడునూ నష్టపడరు. కృష్ణానుగ్రహం చేవారు తమ సంపత్తులన్నింటినీ తిరిగి పొందగలరు. ఇది ఇట్లుండగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము పేరిట దానములను స్వీకరించేవాడు ఆ ధనంలో ఒక దమ్మిడి కూడా భగవత్ సేవకు అన్యమైన కార్యమున వినిమయము కానట్లు అతి సావధానులై ఉండవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకి యొక్క లోకాల గురించి మొత్తం అన్ని లోకాల గురించి వాటికి ఉన్నటువంటి కామన్ గా ఉండేటువంటి లక్షణాల గురించి కూడా నిన్న మనం చర్చించుకున్నాం. సో ఈ రోజు మనకి ఒక్కొక్క లోకం గురించి కూడా చెప్పడం మొదలు పెట్టారనమాట. సో ముందుగా మనకి ఏం చెప్పారు, అతల లోకం దగ్గర నుంచి చెప్పడం మొదలు పెట్టారనమాట. సో ఏముంటుంది ఈ యొక్క అతల లోకంలో ఈ యొక్క బలి మహారాజ్ కాదు, సో మయాదానవుడు అనమాట. సో మయాదానవుడు యొక్క సుతుడు అనమాట, యొక్క బలుడు అనేటువంటి వాడు ఉన్నాడు అనమాట. సో ఆయనకు కూడా ఏంటంటే కనుక చాలా మాయలు తెలుసు అనమాట. మొత్తం 96 రకాలైనటువంటి మాయల్ని ఆయన సృష్టించారనమాట. సృష్టించిన తర్వాత అక్కడ 3 రకాలైనటువంటి స్త్రీలను సృష్టించారు. వాళ్ళందరూ కూడా పురుషులకి ఏదో ఒక రసాయనము ఇచ్చి వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, అక్కడ ఈ యొక్క రతి కార్యక్రమాల్లో వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు అని చెప్పి, ఆనందించడం మూలంగా ఏమవుతారు, వాళ్ళ యొక్క సమయాన్ని మర్చిపోయి మృత్యువుకి దగ్గర అవుతారు అని చెప్పి చెప్పారన్నమాట. సో తర్వాత దాని కింద ఉన్నటువంటి వితల లోకంలో ఎవరు ఉంటారు, మళ్ళీ పార్వతీదేవి శివుడు వాళ్ళిద్దరు కూడా ఉంటారన్నమాట, భవాని. సో వాళ్ళిద్దరు కూడా ఉండడం మూలంగా ఏమవుతుంది అక్కడ, సో వాళ్ళిద్దరూ కలుసుకోవడం మూలంగా వచ్చేటువంటి వీర్యం వలన హటకి అనేటువంటి నది తయారయ్యి ఆ నదిలో అగ్ని, ఆ నదిలో ఉన్నటువంటి నీళ్లు ఆ హటకి నదితోటి ఏమైతుందంట, ఆ అగ్నిలో బాగా వేడెక్కితే కనుక ఏమవుతుందంట, ఒక హటకము అనేటువంటి బంగారం తయారవుతుంది అనమాట. సో దాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని వాడుకుంటూ ఉంటారు. సో ఇదే విషయం మన జంబూద్వీపంలో కూడా ఇలాంటిది ఒక వింత చూసాం మనం. సో మధ్యలో జంబూద్వీపం మధ్యలో సో ఆ మామిడి పండు పడిపోతే కనుక ఆ మామిడి పండు పగిలిపోయి ఉంటుంది, దాన్ని మళ్ళీ అక్కడ ఎండిపోయి మళ్ళీ అక్కడ బంగారం దొరుకుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో అలాంటిది ఇక్కడ కూడా ఉంది అనమాట. ఎందుకంటే అందుకే దీన్ని ఏమన్నారు, దీన్ని కూడా బిల స్వర్గాలు అన్నారనమాట, భూమి లోపల ఉండేటువంటి స్వర్గాలు అనమాట. సో అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి, మూడవది అనమాట. మనం ఏం చెప్పుకుంటాం, పైనుంచి కిందకి అనమాట, అతల వితల సుతల అనమాట. ఇక సుతల లోకంలో ఎవరు ఉంటారు అంటే కనుక మన ప్రహ్లాద్ మహారాజ్ యొక్క మనవుడు అనమాట. ప్రహ్లాద్ మహారాజ్ యొక్క కుమారుడు ఎవరు, విరోచనుడు అనమాట. విరోచనుడిని ఏం చేస్తారు, ఆయన్ని ఇంద్రుడు అర్ధాంతరంగా చంపేస్తారనమాట. సో ఆయన యొక్క శరీరం కూడా దొరకకుండా చేసేస్తారు, మొత్తం శరీరాన్ని అంతా కూడా భస్మం చేసేస్తారనమాట. ఎందుకంటే గనక ఆ శరీరం ఉన్నా సరే ఏం చేస్తారు, అప్పుడు శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవిని విద్య ఉందన్నమాట. ఆ విద్య ఉండడం మూలంగా ఏమవుతుంది, ఆయన వెంటనే కావాలనుకుంటే కనుక ఎవరినైనా చనిపోయిన వాళ్ళు బతికించేయచ్చు ఆయన. సో అందుకని మళ్ళీ ఇంద్రుడు ఏం చేస్తారు, మళ్ళీ విరోచనుడిని ఎక్కడ బతికించేస్తారేమో అని చెప్పి ఆయన శరీరాన్ని మొత్తం పూర్తిగా భస్మం చేసేస్తారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ విరోచనుడి యొక్క కుమారుడు మళ్ళీ బలి మహారాజు అనమాట. సో బలి మహారాజు కూడా ఇంద్రుణ్ణి గెలవాలి అని చెప్పి యుద్ధం చేస్తారు. యొక్క సముద్ర మంథన లీల అదంతా కూడా మనకి భాగవతంలో వర్ణిస్తారనమాట. ఆ తర్వాత బలి మహారాజు చాలా శక్తివంతుడయి ఇంద్రుడి మీద మొత్తం విజయం సాధిస్తారనమాట. సో ఇంద్రుడి మీద విజయం సాధించిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే కనుక అదితి ఏం చేస్తుంది, ఇంద్రుడి యొక్క తల్లి అనమాట, ఆవిడ దేవతలందరికీ కూడా తల్లి అనమాట. సో ఆవిడ ఏం చేస్తుందంటే కనుక పుంసావనం అనేటువంటి ఒక వ్రతం చేస్తుంది అనమాట ఆవిడ.
సో ఆ వ్రతం చేయటం మూలంగా ఆ, ఆయన విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతారనమాట. ప్రత్యక్షం అయ్యి నీకేం కావాలి అని అడిగినప్పుడు మా పిల్లలకి ఎక్కడ వాళ్ళకి ఏంటంటే రాజ్యం అంతా కూడా పోతుంది అనమాట, ఇంద్రుడికి వాళ్ళందరికీ కూడా. సో బలి మహారాజు ఒక ఆయన ప్రభావాన్ని తట్టుకోలేక అక్కడక్కడ తిరుగుతూ ఉంటారన్నమాట. సో వాళ్ళకి ఏదైనా ఒక ఆశ్రయం కల్పించండి అంటే కనుక అప్పుడు వెంటనే నీకు నేను వామన దేవుడి కింద నీ గర్భంలో నుంచి నేను ఆవిర్భవిస్తాను అని చెప్పి చెప్తారనమాట. సో వామనదేవి ఎప్పుడు పుడతారు? మధ్యాహ్నం పూట అభిజిత్ నక్షత్రంలో పుడతారనమాట. రాములు వారు కూడా అదే సమయంలో పుడతారు, అభిజిత్ నక్షత్రంలోనే పుడతారు మధ్యాహ్నం పూట అన్నమాట. సో పుట్టిన తర్వాత ఆయన ఏం చేస్తారు మనందరికీ కూడా తెలుసు, బలి మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఆయన మొత్తం 3 అడుగుల నేల కావాలి అని చెప్పేసి మొత్తం 3 అడుగులతోటి, ఒక అడుగుతోటి మొత్తం భూమండలం అంతా కూడా కొలిచేస్తారు, ఒక అడుగుతోటి మొత్తం ఆకాశం అంతా కూడా కొలిచేస్తారు. ఆకాశం యొక్క ఎడ్జ్ వరకు, చివరి వరకు వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క ఆ మనకి విశ్వానికి ఉన్నటువంటి పొరలను కూడా దాటి బయటికి వెళ్ళిపోతే కనుక అందులో వచ్చేటువంటి ఆ యొక్క నీటి ద్వారానే మనకి గంగా అనేటువంటిది రావడం జరిగిందని చెప్పి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఏమవుతుందంటే కనుక అదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, బలి మహారాజుని అడుగుతారు, మరి నా యొక్క 3వ పాదం పెట్టడానికి ప్లేస్ ఎక్కడుంది చూపించమని అడుగుతారనమాట. సో అప్పుడు ఆయన బలి మహారాజు చెప్తారనమాట, ఇంకా నాకు ఎక్కడానికి నా దగ్గర ఏమీ లేదు, సో నా శరీరం ఒక్కటే ఉంది నా దగ్గర, సో కాబట్టి నా యొక్క తల మీద మీరు కాలు పెట్టండి అని చెప్పి చెప్తారనమాట. అంటే ఆయన ఆత్మ సమర్పణం అనమాట, ఆత్మ నివేదనానికి ఆయన ఆచార్యుడు అనమాట, చెప్పుకున్నాం మనం ఇంతవరకు కూడా. సో శరణాగతిలో కూడా మనకు ఒక అంగం ఏమిటి, మనకి ఆత్మ కార్పణ్య, ఆత్మ ఆత్మ నివేదనం అనేటువంటి శరణాగతిలో కూడా ఒక భాగం అన్నమాట. సో ఆ విధంగా బలి మహారాజు తన్ను తానే పూర్తిగా ఆయన సమర్పించుకుంటున్నప్పుడు అప్పుడు ఆయన తరపున వాదించడానికి బ్రహ్మదేవుడు వస్తారు అక్కడికి. సో ఏం చేస్తారంటే కనుక గరుత్మంతుడు వరుడి యొక్క పాశాలతోటి బలి మహారాజుని బంధించేస్తారు అక్కడ. బంధించేసినప్పుడు వింధ్యావళి అని బలి మహారాజు యొక్క భార్య అన్నమాట. బ్రహ్మదేవుడు మాట్లాడాలి అని అనుకుంటారనమాట. అనుకుంటూ ఉంటే పాపం ఆవిడ భర్తను రక్షించాలనేటువంటి ఆతృతతోటి బ్రహ్మగారి కంటే కూడా ముందు వామన దేవత మాట్లాడడానికి ఆవిడ వస్తుంది అనమాట. ఆవిడకి మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తారు. ఇస్తే కనుక ఈయనకి ఏమీ తెలియలేదు, ఆయన యొక్క శరీరం ఏదో ఆయనదనుకొని చెప్పి ఇంకా ఫీల్ అవుతున్నాడు ఈయన. అంటే వాళ్ళ భర్తను ఇండైరెక్ట్ గా ఆ తప్పు చెప్తున్నట్టు మాట్లాడుతుంది, కానీ ఆయన శరీరాన్ని రక్షించాలి అని చెప్పి ప్రయత్నిస్తుంది అనమాట. చాలా తెలివిగా చెప్తుంది అనమాట వింధ్యావళి. సో ఏం చెప్తుందంటే కనుక ఆయనకి ఏమీ తెలియట్లేదు, ఆ శరీరం కూడా నువ్వు ఇచ్చిందే, మీరిచ్చిందే, సో అయినా సరే దాన్ని ఏదో ఆయన ప్రాపర్టీ కింద మీకు ఇద్దామని అనుకుంటున్నాడు, సో కాబట్టి రక్షించండి అంటే కనుక బ్రహ్మగారు కూడా వచ్చి రిక్వెస్ట్ చేస్తారు. మళ్ళీ అక్కడికి ఆ ప్రహ్లాద్ మహారాజ్ కూడా వచ్చి రిక్వెస్ట్ చేస్తారనమాట వామన దేవుడికి, దయచేసి ఇతన్ని రక్షించండి అని చెప్పని అడిగితే కనుక అందరూ విన్న తర్వాత అప్పుడు చెప్తారనమాట. సో చెప్పిన తర్వాత నేను చాలా ప్రసన్నుడయ్యాను నీ వల్ల, సో ఏం చేస్తాను అని అంటే కనుక నువ్వు నీ యొక్క పరివారము అందరితో పాటు కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి, సుతల అనేటువంటి ఒక ప్లానెట్ ఉంది ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ యొక్క సుతల అనేటువంటి ఒక ప్లానెట్ అన్నమాట, కింద భూతల స్వర్గం దాని కింద ఉందన్నమాట. బెల స్వర్గం అన్నమాట. సో అక్కడ నీకు ఇంద్రుడికి ఆయనకి స్వర్గంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కంటే కూడా ఇక్కడ ఇంకా చాలా బాగా మంచి ఐశ్వర్యములు, స్వర్గలోక సౌఖ్యాలు అన్ని కూడా ఉంటాయి ఇక్కడ. ఇంకా ప్లస్ ఇంకేంటంటే కనుక నీ యొక్క ద్వారం దగ్గర ఆ యొక్క సుతల ప్లానెట్ లో నేనే కాపలాదారుడి కింద ఉంటాను, సో ఆ విధంగా ఎప్పుడు కూడా నువ్వు నన్ను దర్శించుకుంటూ ఉండవచ్చు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఆ విధంగా చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు అతన్ని బంధుమిత్రుని చేసిన తర్వాత ప్రహ్లాద్ మహారాజుతో పాటు బలి మహారాజు, అదే విధంగా ఆయన యొక్క భార్య, వాళ్ళ యొక్క పరివారము అందరూ కూడా ఆ సుతల ప్లానెట్ కి వెళ్తారనమాట, సుతల లోకానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నారనమాట. సో అక్కడే ఇప్పటికీ కూడా బలి మహారాజు అక్కడే ఉంటారనమాట. సో ఆయనకి ఏంటంటే కనుక ఇంద్రుడికి అవ్వాలి అని కోరిక కదా, తర్వాత వచ్చేటువంటి మన్వంతరంలో కల్పంలో ఒకసారి మళ్ళీ నెక్స్ట్ ఇంద్రుడు బలి మహారాజు అవుతారనమాట ఆయన. అప్పటిదాకా ఆయన ఎక్కడుంటారు, ఇక సుతల ప్లానెట్ లో ఆయన ఉండడం జరుగుతుంది అనమాట. సో ఏమవుతుంది, ఒకసారి రావణాసురుడు మొత్తం అన్ని లోకాలని కూడా జయించుకుంటూ వెళ్తూ 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 ఉన్నప్పుడు ఆయన ఈ సుతల ప్లానెట్ ని కూడా జయిద్దాం అని చెప్పేసి వెళ్తారనమాట ఇక్కడికి బలి మహారాజు మీద దండెత్తడానికి. అప్పుడు వామనదేవి ఏం చేస్తారు, ఆయన్ని ఒక తను తంతారనమాట. తంతే వెళ్ళి మళ్ళీ ఆయన లంకలో పడతారనమాట రావణాసురుడు. మళ్ళీ ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా సుతల ప్లానెట్ కి వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేయలేదన్నమాట. సో ఈ బలి మహారాజు గొప్ప
ఆ గొప్ప పరమ భాగవతోత్తముడు అనమాట. సో ప్రహ్లాద్ మహారాజ్ తర్వాత మళ్ళీ బలి మహారాజు పరమ భాగవతోత్తముడు అనమాట, ఆ యొక్క దానవ వంశంలో అనమాట. సో ఆయన గురించి చూడండి ఎన్ని శ్లోకాలు చెప్తున్నారో, ఇంకా చెప్తూనే ఉన్నారు. వచ్చేటువంటి శ్లోకంలో కూడా అదే వస్తుంది. సో ఆయన ఏం చేశారు, మొత్తము ఆత్మ నివేదనం, ఆయనకు ఉన్నటువంటిది మొత్తం అన్ని కూడా వామన దేవుడికి ఆయన నివేదించారనమాట. సో ఆ విధంగా ఇవ్వడం మూలంగా ఏమైంది, ఈ యొక్క బెలస్వర్గము అనేటువంటి ఐశ్వర్యం దొరికింది అని చెప్పేసి ఎవరు కూడా అనుకోకూడదు. అక్కడ ఏం చూడాలి అని అంటే కనుక మనము ఈ యొక్క ఆయన యొక్క భక్తి వలన ఆయన ఆ విధంగా పొందారని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. సో అది మనకి ఈ శ్లోకంలో వస్తుంది. नो एवैतत् साक्षात्कारो भूमिदानस्य यत्तद्भगवत्यशेषजीवनिकायानां जीवभूतात्मभूते परमात्मनि वासुदेवे तीर्थतमे पात्रा उपपन्ने परया श्रद्धया परमाधरसमाहितमनसा సంప్రతిపాదితస్య సాక్షాదపవర్గద్వారస్య యద్విలనిలైశ్వర్యం. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ. మహారాజా, బలి మహారాజు తన సర్వస్వమును వామదేవునికి అర్పించెను. కాని ఆ దాన ఫలముగా అతడు బిల స్వర్గమునందు గొప్ప ఐశ్వర్యమును బడిసెనని మాత్రము ఎవరును తీర్మానింపరాదు. సమస్త జీవులకు జీవకారుడగు భగవానుడు ఎల్లరియందు పరమాత్మ రూపమున వసించును. అతని నిర్దేశముననే జీవుడు ఈ భౌతిక జగత్తులో సుఖ దుఃఖములను అనుభవించును. అట్టి భగవంతుని దివ్య గుణములను కొనియాడుచు బలి మహారాజు సమస్తమును అతని పాదపద్మముల చెంత అర్పించాను. అతని ప్రయోజనము విశుద్ధ భక్తునిగా నగుటయే కాని ఏదో భౌతిక లాభమును బడయుట కాదు. విశుద్ధ భక్తునికి ముక్తి ద్వారము ఎల్లప్పుడూ తెరుచుకొనియే ఉండు. దానము వలననే బలి మహారాజునకు అంతటి ఐశ్వర్యము లభించినదని ఎవరును తలంచరాదు. ప్రేమ భక్తిలో ఉన్నవాడు భగవత్ సంకల్పముచే మహోన్నతమగు లౌకిక పదమును కూడా పొందవచ్చును. కానీ భక్తునికి లభించిన ఆ ఐశ్వర్యము అతని భక్తి ఫలమని మాత్రము ఎవరును పొరపడరాదు. అన్ని పరిస్థితుల యందును ఓసగూడి ఉండేది భగవత్ ప్రేమ జాగృతమగుటయే నిజమైన భక్తియుక్త సేవ ఫలము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కొంతమంది అంటూ ఉంటారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు అనమాట. చూడండి బలి మహారాజు అలా ఎక్కువ దానం చేసేసి అన్ని కూడా పోగొట్టుకున్నాడు అని చెప్పేసి కొంతమంది తెలియనటువంటి వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారన్నమాట. సో కొంతమంది ఏమంటారు అని అంటే కనుక అది చాలా నెగిటివ్ గా మాట్లాడేవాళ్ళు. కొంతమంది ఏమంటారు, బలి మహారాజు ఏంటి అంతలాగా దానం చేశాడు కాబట్టి ఆయనకి ఎంతో బోల్డ్ దొరికింది ఆయనకి అని చెప్పేసి ఫలాపేక్షతోటి వాళ్ళు చూస్తూ ఉంటారన్నమాట. సో మనం రెండు రకాలుగా కూడా అనుకోకూడదు అనమాట. సో బలి మహారాజు ఆయన దానం చేయడం మూలంగా ఆయన భౌతిక లాభాన్ని ఏదో పొందాలి అని చెప్పేసి ఆయన ఏమీ దానం చేయలేదు. ఆయన ఎందుకు దానం చేశారు అంటే కనుక భగవంతుడికి విశుద్ధ భక్తుడు అవ్వాలని చెప్పేసి, ఆయన యొక్క ప్రేమ భక్తి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఏం చేశారు, ఆయన బలి మహారాజు ఈ విధంగా తన యొక్క ఐశ్వర్యాన్నంతా కూడా స్వామి యొక్క సేవకి మొత్తం శరణాగతి అన్నమాట, సంపూర్ణ శరణాగతి అన్నమాట, ఆత్మ సమర్పణం. సో మొత్తం మనకి నవవిధ భక్తుల్లో ఒక భక్తి ఏమిటి, మనకి ఆత్మ సమర్పణం అన్నమాట. సో దానిలో ఎవరు పెర్ఫెక్షన్ సాధించారు అంటే కనుక బలి మహారాజ్ అన్నమాట. సో అందుకే స్వామి ఏం చేశారు, ఆయనకి కాపలాదారుడు కింద ఉండిపోయారు ఆయన. సో ఎప్పుడు కూడా దర్శనమిస్తూ ఉంటారన్నమాట వామన్ దేవ్ అక్కడ ఆ యొక్క సుతలా ప్లానెట్ లో అన్నమాట. యస్యః వావాక్షుతపతన ప్రస్ఖలనాదిషు వివసః సకృన్నామాభి గృణన్ పురుషః కర్మబంధనమంజసా విదునోతి యస్య హైవ ప్రతిబాధనం ముముక్షవోన్య దైవో ఫలభంతే
శ్రీదేవి మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత పద్మిని మాతాజీ మీరు భాష్యము యత్నించిన అవసరం లేదు వరకు చదవండి. తర్వాత పార్వతీ మాతాజీ మీరు నామేరే ఫలే కృష్ణ పద అగును వరకు జాగృత పరచుకొనిటయే వరకు చదవండి. తర్వాత పద్మిని మాతాజీ, పార్వతీ మాతాజీ, సునీత మాతాజీ మీరు తర్వాత భాష్యం మీరు పలికెను హరిదాస్ ఠాకూర్ పలికెను వరకు చదవండి. తర్వాత రాధమ్మ మాతాజీ మీరు లభ్యమగును కదా వరకు చదవండి. ఆ తర్వాత శాంతి మాతాజీ మీరు చివరి పారాగ్రాఫ్ చదవండి. చందన మాతాజీ చదవండి. చందన మాతాజీ చదవలేదు కదా ఈరోజు మీరు? ప్రభుజీ చివరి పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ. మనుజుడు ఆకలిచే వ్యాకుల పడినప్పుడు, జారిపడినప్పుడు లేదా త్రోటుపాటుకు గురైనప్పుడు వివశుడై పవిత్ర హరినామమును ఒక్క మారైనను జపించినచో శీఘ్రమే పూర్వ పాపము నుండి బయటపడును. అదే మోక్షమును బడయుటకు కామికర్మరతులు అష్టాంగ యోగ సాధన యందు పలు ఇతర యత్నములు యందు నానా విధములకు క్లేశములను పొందుచుందురు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము బై ప్రభుపాద్. భక్తియుత సేవలు నెలకొనుటకు ముందు మనుజుడు తన సర్వస్వమును భగవంతునికి అర్పించి ముక్తుడు కావలెనుట యథార్థము కాదు. భక్తులు అన్యమగు యత్నము లేకుండగానే ముక్తిని పడేయగలరు. బలి మహారాజు సర్వస్వము తిరిగి పొందినది అతడు కావించిన దానం వలన కాదు. మనుజుడు నిష్కామ భక్తునిగా అయినప్పుడు భౌతిక ఆధ్యాత్మిక అవకాశములు రెండింటినీ భగవత్ వరములుగా భావించును. ఆ ప్రకారము అతని భగవత్ సేవ ఏనాడును కుంటుపడకుండును. ముక్తి అనునవి భక్తియుత సేవకు కేవలము గౌణ ఫలములు మాత్రమే. కనుక భక్తుడు ముక్తి కొరకై వేరుగా యత్నింప పని లేదు. ఈ విషయమున బిల్వ మంగళ ఠాకూరులు ముక్తి స్వయం ముక్కులితాంజలి సేవతో స్మాన్ అని పలికిరి. ముక్తికాంత విశుద్ధ భక్తిని సేవించటకై సదా సన్నద్ధురాలై ఉండును. కనుక అతడు ముక్తి కొరకై విడిగా యత్నించ అవసరం లేదు. హరికృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరినామోచ్చరణ ప్రభావమును గూర్చి హరిదాస ఠాకూరులు నిర్ణయమును చైతన్య చరితామృతము అంత్యలీల 3.177 188 ఇట్లు వర్ణించినది. కహబలే నామ హైతే హయ పాపక్షయ కహబలే నామ హైతే జీవేర మోక్ష హయ. హరినామ సంకీర్తనచే మనుజుడు సమస్త పాపముల నుండి బయటపడునని కొందరు పలుకుదురు. పవిత్ర హరినామ కీర్తనచే మనుజుడు భవబంధము ముక్తుడగునని ఇంకొందరు తెలుపుదురు. హరిదాస కహేన నామేర ఏయి దుయి ఫలనయ నామేర ఫలే కృష్ణ పదే ప్రేమ ఉపజయ. కాని హరిదాసుడు పలుకున్నదేమనగా హరినామ సంకీర్తన ఫలము భవబంధ విముక్తి గాని పాప నివృత్తి గాని కాదు. పవిత్ర నామోచ్చరణము వలన కలిగడి నిజమైన ఫలము నిద్రాణముగా నున్న కృష్ణ భక్తి భావనను కృష్ణ సేవారతిని జాగృత పరుచుకొనుటయే అగను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వండి. అనుషంగిక ఫల నామేర ముక్తి పాపనాశ తాహార దృష్టాంత యైచే సూర్యేర ప్రకాశ. హరిదాసుడు పలుకునదేమనగా మోక్షము పాప నివృత్తి ఎనునవి కేవలము హరినామ సంకీర్తనము యొక్క గౌణ ఫలములే. హరినామమును పవిత్రముగా ఉచ్చరించినచో మనుజుడు ప్రేమ భక్తిని బడయును. ఈ సందర్భమున హరిదాస్ ఠాకూర్లు హరినామ శక్తిని సూర్యకాంతితో పోల్చిరి. ఏయి శ్లోకేర అర్ధకర పండితేర గణ తబ కహే తుమి కహ అర్ధ వివరణ. హరిదాస్ ఠాకూర్లు ఒక శ్లోకమును పండితుల ఎదుట ప్రస్తావించగా దాని భావమును వివరించుమని వారు అతనితో పలికిరి. హరిదాస కహేన ఐచే సూర్యేర ఉదయ నా హైతే ఆరంభే తమేర హయ క్షయ. సూర్యోదయము ఆరంభమైనంతటా సూర్యరశ్మి గోచరించక మునుపే చీకటి నశించి పోవును కదా అని హరిదాసు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ. రాధమ్మ మాత. శౌర ప్రేత రాక్షసాదిన భయ హయ నాశ ఉదయ హైలే ధర్మ కర్మ ఆది నరకాశ. సూర్యోదయము కాకముందే ప్రభాత సమయం వెలుగులు శౌర ప్రేత రాక్షసాది రాత్రివేళ భయములను నివారించు. ఇక వాస్తవంగా సూర్యుడు ఉదయించినంతటా మనుషుడు తన కర్మల్లో నియుక్తుడని. అయితే నామోదయారంభే పాప ఆదిరక్షయ ఉదయ కైబే కృష్ణపదే హయ ప్రేమోదయ. అదే విధంగా మంజుడు సాధించేది హరినామ సంకీర్తనము. అతడు పవిత్రుడు కాకమునిపే సమస్త పాపములను నశింపజేయను. ఇక అతడు నామ సంకీర్తనను పవిత్రంగా నమ్మించినప్పుడు శ్రీకృష్ణుని ప్రేమ పాత్రుడగు. ముక్తి తుచ్చ ఫలహయ నామాభావ అయితే ఏ ముక్తి భక్త నాలయ కృష్ణ చాహే దిక్కే. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే వస్తున్నప్పటికీ భక్తుడి ముక్తిని అంగీకరింపుడు. ముక్తి పాపక్షేమం ఎన్నది నామాభావము. పవిత్ర నామ ప్రకాశం పూర్తిగా ద్యోతకం కాకమునిపే కలిగదే తత్ప్రకాశ క్షణమాత్ర దర్శనము చేతనే లభ్యమగును కదా. హరే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నామభావ స్థితి అన్నది నామపహారంకు పవిత్ర నామోత్సరణకు మధ్య స్థితి. పవిత్ర హరినామ సంకీర్తనలో 3 స్థితులు ఉన్నాయి. మొదటి స్థితి అన్న మనుజుడు హరినామో ఉచ్చారణ చేయనప్పుడు దశవిధంలో అపరాధములను కావించుచుండను. తర్వాతి నామభావ స్థితి అనగా అపరాధములు దాదాపు పూర్తిగా నశించిన స్థితి. అప్పుడు అతడు హరినామమును పవిత్రంగా ఉచ్చరించే స్థితికి అర్థించుచుండను. ఇక 3వ స్థితి అన్న అతడు అపరాధ రహితంగా హరే కృష్ణ మహామంత్రంను జపించినప్పుడు నిద్రాణంగా ఉన్న కృష్ణ ప్రేమ జాగృతము కాగలదు. అదే పూర్ణతత్వ మనుజుడు ఆ గుణం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి రూప గోస్వామిల వారు యొక్క భక్తి చేస్తూ ఉంటే కనుక ఏం జరుగుతుంది అనేటువంటిది ఆ యొక్క ఫలితాలన్నీ కూడా చెప్పడం జరిగింది అనమాట. సో దాంట్లో మనకి మామూలుగా భక్తి చేస్తూ ఉంటే కనుక సాధన స్థాయిలో ఉంటే కనుక ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు వస్తాయి, ఆ తర్వాత భావస్థాయికి వెళ్తే కనుక ఏ లక్షణాలు వస్తాయి, మళ్ళీ ప్రేమ స్థాయికి వెళ్తే కనుక భక్తి యొక్క లక్షణాలు ఏమొస్తాయి అని చెప్పారనమాట. సాధన స్థాయిలో ఉన్నటువంటి భక్తుడికి ఆ భక్తిలో సాధన భక్తిలో ఏమవుతుంది, 2 రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. అవి ఏమిటి ఆ 2 లక్షణాలు? క్లేశాగ్ని, సుబధ. క్లేశాగ్ని అంటే కనుక భక్తి ఏం చేస్తుంది, అది మొత్తం మనకున్నటువంటి పాపకర్మలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా నాశనం చేసేస్తుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆ భక్తి ఇంకా పెరిగితే కనుక ఏమవుతుంది, సుబధ. మంచి మంచి లక్షణాలు, ఆస్పిషియస్నెస్ అంతా కూడా కలగజేస్తుంది అనమాట. ఇది సాధన భక్తిలో వచ్చేటువంటిది. ఆ తర్వాత భావభక్తికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 2 కొత్త లక్షణాలు యాడ్ అవుతాయి అన్నమాట. ఏమిటవి? మోక్ష లఘుదాకృత్ సుదుర్లభ. సో మోక్షాన్ని ఏంటంటే కనుక వాళ్ళు పెద్దగా పట్టించుకోరు భావాస్థాయికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్పారు మనకి? బిల్లమంగళ్ ఠాకూర్ గురించి చెప్పారనమాట. సో ముక్తి స్వయం ముకులితాంజలి సేవతేస్మాన్ అంటే కనుక ఏం చేస్తుందంట, ఆ ముక్తి అనేటువంటి కాంత ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట ఒక సేవకురాల కింద. దయచేసి తీసుకోండి, ముక్తి తీసుకోండి, ముక్తి తీసుకోండి అని చెప్పేసి. కానీ ఇక భావస్థాయికి వెళ్ళినటువంటి భక్తులు ఏం చేస్తూ ఉంటారు? మోక్ష లఘుదాకృత్. సో మోక్షాన్ని కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరంట. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది? కృష్ణుడికి ఎప్పుడు కూడా సేవ చేయాలనేది ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఏమిటి? సుదుర్లభ. అటువంటి భావభక్తి పొందేటువంటి వ్యక్తులు దొరకడం చాలా చాలా కష్టం అన్నమాట. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ప్రేమ స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా 2 రకాలైనటువంటి లక్షణాలు మొదలవుతాయి అన్నమాట. సాంద్రానంద విశేషాత్మ శ్రీకృష్ణ ఆకర్షిణి. సో శుద్ధ భక్తి ఏం చేస్తుందంట, శ్రీకృష్ణ భగవానుడు మామూలుగా ఏంటంటే కనుక అందరూ శ్రీకృష్ణ భగవానుడితోటి ఆకర్షితులు అవుతారు, అందరూ కూడా కర్షతీతి కృష్ణ. కానీ శుద్ధ భక్తి ఏం చేస్తుందంట, శ్రీకృష్ణుని కూడా ఆకర్షిస్తుంది అనమాట, ప్రేమ భక్తి అన్నమాట. సో ఈ లక్షణాలన్నీ దానికి ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఏమంటారంట, ఈ యొక్క భావస్థాయికి వెళ్ళిపోయినటువంటి భక్తులు ఏం చెప్తారంట? సో
వినామానం నాగృణంతి వినామత్సేవన దియామానం నాగృణంతి వినామత్సేవనాం జన. సో భక్తులు ఏం చేస్తాడంట, నేను ఇస్తాను మోక్షం తీసుకోమని చెప్పి స్వామి వచ్చి చెప్పినా సరే మాకు వద్దండి, మీ సేవ లేకపోతే కనుక మాకు మోక్షం కూడా వద్దు అని చెప్పి చెప్తారన్నమాట. దియామానం నాగృణంతి వినామత్సేవనాంజన. వినామత్సేవన, మీ యొక్క సేవ లేకపోతే కనుక మాకు మోక్షం కూడా వద్దు అని చెప్పని అంటారు ఆ యొక్క భక్తులు అని చెప్తున్నారు. సో ఇదే విషయాల్ని హరిదాస్ ఠాకూర్లు కూడా చెప్తున్నారు అనమాట. ఈ యొక్క అపరాధ స్థాయిలో ఉన్నటువంటివి నామాభాస స్థాయిలో ఉన్నా సరే కూడా ఏం జరుగుతుందంటే వాళ్ళకి మోక్షం అనేటువంటిది వచ్చేస్తుంది నామాభాస స్థాయిలో అన్నమాట. కానీ అది కాదు ముఖ్యమైనటువంటి ఉద్దేశం నామాన్ని తీసుకోవడంలో. సో పవిత్ర నామాన్ని తీసుకుంటే కనుక ఏమవుతుంది, మూడవ స్థితి అపరాధరహితంగా కృష్ణ నామాన్ని జపిస్తే కనుక ఏమవుతుందంట, మన అందరిలో కూడా చాలా నిద్రపోయి ఉన్నటువంటి కృష్ణ చైతన్యం అనేటువంటిది మొదలవుతుంది అని చెప్పి చెప్తున్నారు. తద్భక్తానాం ఆత్మవతాం సర్వేషాం ఆత్మన్యాత్మద ఆత్మతైవ. శాంతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. ఎల్లరి హృదయములో పరమాత్మ రూపమున నిలిచి ఉండేది దేవదేవుడు నారద ముని వంటి భక్తులకు తన్ను తాను విక్రయించుకొనును. అనగా అట్టి భక్తులకు అతడు విశుద్ధ ప్రేమ నొసగును. పిమ్మట ప్రేమ భక్తి కలిగిన ఆ మహాత్ములకు తననే అర్పించుకొనును. ఆత్మవిధులకు సనకాది కుమారగణము కూడా పరమాత్మానుభూతిచే దివ్యానందమును అనుభవించుచుందరు. భాష్యము. భగవానుడు బలిమహారాజునకు ద్వారపాలకునిగా మారినది అతడు సమస్తమును అర్పించినందులకు కాదు, భగవత్ ప్రేమను కూడిన మహోన్నత స్థితిలో అతడు నెలకొని ఉంచుటయే దానికి కారణము. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడే చెప్పుకున్నాం కదండి మనం, శ్రీకృష్ణ ఆకర్షిణి సాంద్రానంద విశేషాత్మ. వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ అనేటువంటి చాలా చిక్కగా తయారైపోతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ ఆకర్షిణి, కృష్ణుడిని కూడా ఆకర్షిస్తుంది అనమాట. సో ఆ విధంగా ఆకర్షించినప్పుడు ఏమైపోతారు, శ్రీకృష్ణుడు వాళ్ళ భక్తుల యొక్క నియంత్రణలోకి వెళ్ళిపోతారు ఆయన. సో మనం చూస్తాం బృందావనంలో కూడా ఏం చేసేవారు, స్వామి ఒక్కొక్కసారి వెన్న దొంగలించడానికి వెళ్ళినప్పుడు ఆయన దొరికిపోయేవారు. గోపికలకి దొరికిపోయినప్పుడు ఏం చేసేవారు, అంత దేవాది దేవుడు అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. సో మనం డైరెక్ట్ గా 10th క్యాంటో చదివితే కనుక అర్థం అవుతుంది, ఏదో చిన్న పిల్లవాడు చేశాడు కదా అని అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా 5వ స్కందంలో అర్థమైంది కదా మనకి, మొత్తం యొక్క బ్రహ్మాండము లోకాలు ఎంత పెద్దగా ఉన్నాయి, ఇవన్నీ కూడాను ఎంత చాలా పెద్ద పెద్ద లోకాలు, వీటినంతా కూడా సృష్టించారు. మొత్తం అందరూ కూడా ఇందులో పడి తిరుగుతూ ఉన్నారు. ఎంత పెద్ద పెద్ద డైమెన్షన్స్ ఇవన్నీ, ఇన్ని లోకాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, వీటికి అన్నింటికి కూడా యజమాని ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి, పెద్ద కోటీశ్వరుడు. కోటీశ్వరుడు అంటే కనుక ఇంకా ఆ నెంబర్ కూడా సరిపోదు మనకి లెక్క పెట్టడానికి, అంతటి ఐశ్వర్యం అన్నమాట కృష్ణుడికి. అదంతా కూడా మనం చదువుకుంటూ వెళ్తాం. మనం 5వ స్కందము, 6వ స్కందము, 7వ స్కందం, 8వ స్కందం, 9వ స్కందం, ఇవన్నీ కూడా చదువుకుని వెళ్ళిన తర్వాత 10వ స్కందంకి వచ్చేసరికి ఏమవుతుంది, అటువంటి గొప్ప వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు గోపికల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వెన్న దొంగిలిస్తాడు. ఆయన దొంగిలించినప్పుడు ఏమవుతుంది, పట్టుబడిపోతాడు. ఆయన పట్టుబడిపోయినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన ఇంకా వాళ్ళ అమ్మగారికి నేను యశోదకు చెప్పేస్తాము నువ్వు ఇలా దొరికిపోయావు అని చెప్తే కనుక ఆయన భయపడిపోతాడు. ఆయన భయపడిపోయి, అయితే చెప్పండి దయచేసి, మా అమ్మకి చెప్పకండి, యశోదామాతకి చెప్పకండి అంటే కనుక దయచేసి అంటే కనుక నువ్వు డాన్స్ చెయ్యి, నువ్వు డాన్స్ చేస్తే కనుక మేము చెప్పం యశోదకి అని చెప్పి గోపికలు చెప్తారు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన, ఆ చేతులు అలా పెట్టుకుని ఇలా పెట్టుకుని వాళ్ళు ఎలాగంటే కనుక అలాగా పాట పాడితే ఎలా తాళం వేస్తే కనుక వాళ్ళు చెప్పినట్టు ఆయన నాట్యం చేస్తూ ఉంటాడనమాట. సో ఇలాంటివన్నీ కూడా విన్న తర్వాత ఏమైపోతుంది, కుంతీదేవికి అవన్నీ కూడా తలుచుకున్నప్పుడు, కుంతీదేవి ప్రార్థనలో చూస్తాం మనం, మొదటి స్కందంలో వస్తాయన్నమాట. సో ఎలా చేసేవయ్యా నువ్వు ఇలాంటివన్నీ కూడా, మాకు ఆశ్చర్యం అయిపోతుంది అని చెప్పి ఆవిడ చెప్తుంది అనమాట. సో ఎందుకు ఆయన అలా చేశారు అంటే కనుక ఏదో ఆయనకి ఏదో భయం ఉందనో, లేకపోతే కనుక యశోదామాత ఏదో తిట్టేస్తుందనో కొట్టేస్తుందో అని భయం కాదు ఆయనకి. కావాలంటే కనుక యశోదామాతను కూడా ఆయన మాయలో పెట్టేయచ్చు, లేదమ్మా నేను చేయలేదు అలాగే ఇలాగా అని చెప్పేయచ్చు.
కానీ ఆ గోపికలకి ఎందుకు ఆయన అలా లొంగిపోయారు అని అంటే కనుక వాళ్ళ యొక్క ప్రేమకి లొంగిపోయారు ఆయన. వాళ్ళ ప్రేమకి లొంగిపోయి చిన్నపిల్లవాడిని ఎలా అయితే కనుక ఒక చిన్న కోతి పిల్లని ఏదో ఆడించినట్టు ఆయన ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రేమకి లొంగిపోయి వాళ్ళు ఎలా చెప్తే కనుక అలాగా నాట్యం చేశారు. సో అంటే ఏంటి, ఆయన మనం ఇచ్చేటువంటి సంపదలకి కానీ, మనం పెట్టేటువంటి ప్రసాదాలకు కానీ, ఆయనకి అర్పించేటువంటి నగలకు కానీ, ధనానికి కానీ, దేనికి కూడా ఆయనకి లెక్కలేదు. ఎందుకంటే ఆయన దగ్గరే బోల్డ్ ఉన్నాయి, అవన్నీ నథింగ్. కానీ ఆయన మన దగ్గర నుంచి ఆయన ఒకే ఒక విషయానికి ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఏంటండి అది? మన యొక్క ప్రేమ. ఆ యొక్క ప్రేమ భక్తి స్థాయికి వెళ్ళగలిగితే కనుక ఆ యొక్క భక్తుల యొక్క నియంత్రణలోకి ఆయన వెళ్ళిపోతాడు. మొత్తం మాయా, లోకాలు, త్రిగుణాలు అందరూ ఆయన కంట్రోల్లో ఉన్నారు. కానీ ఏమైపోతుంది, ప్రేమ భక్తి వచ్చినటువంటి భక్తుడి దగ్గరికి ఆయన వాళ్ళ నియంత్రణలోకి వెళ్ళిపోతాడు అనమాట. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. సుఖదేవ్ గోస్వామి కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. సో బలి మహారాజు ఏదో మొత్తం ముల్లోకాలని కూడా సంపదలన్నిటిని కూడా ఇచ్చేశారు అని చెప్పేసి ఆయన ఇచ్చేయడం మూలంగా మళ్ళీ ఆయన ఆ సంపదల్ని వెనక్కి ఇచ్చారు అని అనుకోవద్దు. ఆ విధంగా ఇచ్చేయడం మూలంగా, ఆత్మసమర్పణ చేయడం మూలంగా, ప్రేమ భక్తి వలన బలి మహారాజు ప్రేమ కలిగింది ఆయనకి. దానికి లొంగిపోయి ఆయన ఎలా అయిపోయాడు, ఆయన ఎంత చక్కగా చూడండి. మనం ఎవరైనా ఏమైనా ఇష్టం, మనకి ఎవరైనా సరే బాగా ఏదైనా సాయం చేస్తే ఏం చేస్తాం, మనం ఏదో డబ్బులు ఇచ్చేస్తాం, వాళ్ళని పంపించేస్తాం. అంతేగాని వాళ్ళ ఇంటి ముందు మనం కాపలా కింద ఉంటామా? ఉండం మనం. కానీ ఏం చేశారు ఆయన, ఆ సుతలా ప్లానెట్ లో ఇప్పటికీ కూడా బలి మహారాజుని ఆయన రక్షిస్తూనే ఉన్నారనమాట. అది ఆయన యొక్క గొప్ప కరుణ. భక్తుల యొక్క ప్రేమకి ఆయన లొంగిపోతాడు అనమాట. సో అందుకే ఆ శ్లోకంలో కూడా చెప్పారు, శ్రీకృష్ణ ఆకర్షిణి. ప్రేమ భక్తి ఏంటి, ఆ స్థాయికి వెళ్తే కనుక కృష్ణుణ్ణి కూడా ఆకర్షించేస్తుందంట. సో మళ్ళీ మనము ఇంకా కంటిన్యూ చేద్దాం బలి మహారాజ్ యొక్క డిస్కషన్ గురించి. మిగతా లోకాల గురించి కూడా మనం కంటిన్యూ చేద్దామండి రేపు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ భుక్తి అంటే ప్రభుజీ? భుక్తి అంటే కనుక మనకి సంపదలు అవి కావాలని, మనం తినడానికి, భౌతిక ఎంజాయ్ సంపదల చేయడానికి భౌతికపరమైనటువంటి ఫెసిలిటీస్ అవన్నీ కూడా భుక్తి అన్నమాట. అంటే ప్రభుజీ ముక్తి అన్నా మోక్షం అన్నా ఒకటేనా ప్రభుజీ? రెండు ఒకటే మాతాజీ. అంటే ఇప్పుడు ముక్తి పొందిన వాళ్ళు స్వర్గలోకాలకు వెళ్తారా ప్రభుజీ? ముక్తి పొందిన వాళ్ళు వైకుంఠ లోకాలకు? స్వర్గలోకానికి వెళ్ళరు. ముక్తి పొందిన వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు. అందులో ఒక రకమైనటువంటి ముక్తి ఏమిటి, మనకి సాయుధ్య ముక్తి. వాళ్ళు బ్రహ్మలోకంలోకి బ్రహ్మజ్యోతిలోకి వెళ్తారు. మొత్తం 5 రకాలైనటువంటి ముక్తులు అని చెప్పుకున్నాం కదా మనం. సాయుధ్య, ఎస్ ప్రభుజీ. సాలోక్య, సారూప్య, సామీప్య, సార్ష్టి అన్నమాట. సాయుధ్య అంటే వాళ్ళు బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళి కలిసిపోతారు. మిగతా 4 వైకుంఠ లోకాల్లోకి ఎంటర్ అవుతారు. అప్పుడైతే ప్రభుజీ వాళ్ళు ముక్తి పొందిన వాళ్ళు వైకుంఠంలో స్వామికి భక్తితో సేవ చేస్తారు కదా ప్రభుజీ. అవును. అయితే వాటిని ఎందుకు గౌణ ఫలములు అన్నారు? వాటిని ఆయన కూడా వాంఛించట్లేదు అని చెప్తున్నారు కదా. అదేనండి, శుద్ధ భక్తులు వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే మనకేంటంటే కనుక మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం, సాధనా స్థాయిలో ఉన్నాం కదా. మనం ఆ భక్తి చేస్తా మనకేమనిపిస్తుంది, ముక్తి అనేటువంటి చాలా గొప్ప విషయంగా అనిపిస్తుంది అనమాట మనకి. కానీ ఎప్పుడైతే కనుక భావాస్థాయికి వెళ్ళిపోతారో వాళ్ళకి ఏమవుతుంది, భావాస్థాయి కాదనమాట, ఇంకా కింద ఉన్నటువంటి యొక్క నిష్ఠ, రుచి, ఆసక్తి అంటే కనుక నిష్ఠా స్థాయికి వెళ్ళిపోతేనే కొంచెం మన యొక్క స్థితి ఏమిటి, శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటివి లైట్ గా అన్నమాట. మనకి కళ్ళు బ్లర్గా ఉన్నాయనుకోండి, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాము, ఐస్ టెస్టింగ్ చేసుకోవడానికి వెళ్తే కనుక మన కంట్లో డ్రాప్స్ వేస్తారు. డ్రాప్స్ వేసినప్పుడు ఏమవుతుంది, మనకి 1 గంట 2 గంటల వరకు మనకి ఏది కూడా సరిగ్గా కనబడదు, ప్రతిదీ కూడా బ్లర్గా ఉంటుంది అనమాట. సో అలాగా నిష్ఠా స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏమవుతుందంటే కనుక కృష్ణుడు అలాగా బ్లర్గా వాళ్ళకి కొంచెం తెలుసుకోగలుగుతారు అనమాట. పూర్తిగా చూడలేరు పర్ఫెక్ట్ గా, బట్ బ్లర్గా తెలిసిపోతుంది అనమాట కృష్ణుడు అని చెప్పేసి. సో ఆ స్థాయి కూడా దాటి ఇంకా భావాస్థాయికి వెళ్ళిపోతే కనుక ఏమవుతుందంట, ఇంకా వాళ్ళు అసలు మోక్షాన్ని కూడా చెప్పారు కదా మనకి భాగవతంలో. కృష్ణుడు ఆయన భాగవతంలో చెప్తారనమాట, దియామానం నాగృణంతి వినామత్సేవ నాంజన. నేను ఇస్తాను తీసుకోండిరా బాబు అంటే కనుక వద్దండి, మీ సేవ ఉంటే చాలు, మాకు వద్దు, మోక్షం వద్దు,
మనకైతే కనుక ఇస్తానంటే కనుక పరిగెత్తుకుని ఇచ్చేయండి అని అంటాం అనమాట. వాళ్ళైతే కనుక వద్దండి, మాకు వద్దు, మీ సేవ వద్దు, సారీ మీ యొక్క మోక్షం వద్దు, మాకు మోక్షం మాకు ఇంపార్టెంట్ కాదు, మీ సేవే ముఖ్యం అంటే కనుక మోక్షం కంటే కూడా వాళ్ళు ఎక్కువ ఆనందము స్వామి యొక్క సేవలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారన్నమాట. సో అందుకే వాళ్ళు దాన్ని పట్టించుకోరు అనమాట. దాన్ని ఓకే అంతేనా అని అనిపిస్తూ ఉంటుంది. సో ఎలా అంటే కనుక ఇంకా చిన్న ఎగ్జాంపుల్ అంటే కనుక మనము ఒక 1000 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి నెలకి, ఒక 100 రూపాయలు 500 నోటు మనం పడిపోయింది అనుకోండి ఎక్కడైనా సరే, ఎలా ఉంటుంది, మనం గింజిపోతాం అనమాట. అయ్యో 1000 రూపాయల్లో మొత్తం 500 పోయింది, 15 రోజులు కష్టపడింది, ఈ నెల ఎలా గడపాలి అని చెప్పేసి. అదే కోటీశ్వరుడు అనుకోండి, వాడు వెళ్తున్నప్పుడు వాడి జేబులోంచి ఒక 500 నోట్ పడిపోయింది అనుకోండి, వాడు ఏమన్నా పెద్ద ఫీల్ అవుతాడు? వాడు ఏం ఫీల్ అవడు అని చెప్పేసి దాన్ని పట్టించుకోడు అనమాట. సో మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి మోక్షాన్ని ఏదో పెద్దగా అనుకుంటూ ఉన్నాం అనమాట. ఆ పెద్దదే అది, బట్ ఏంటంటే కనుక భావస్థాయికి ప్రేమాస్థాయికి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే అది ఏం లేదు, నథింగ్ అని వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. మనకైతే పెద్దదే ఇంకా, ఎందుకంటే కనుక మనం రూపాయి స్టేజ్ లో ఉన్నాం కాబట్టి 500 రూపాయల నోట్ ఎక్కువ మనకి. అంటే ఈ ముక్తి అనేది గేట్ పాస్ లాగా అండి ప్రభుజీ. ముక్తి అనేటువంటిది ఏంటంటే కనుక బై ప్రోడక్ట్ అన్నమాట. సో భక్తి చేస్తే కనుక ఆటోమేటిక్ గా బై ప్రోడక్ట్ కింద వచ్చేస్తుంది. దానికోసం మనం సెపరేట్ గా ప్రయత్నం ఏమి చేయాల్సిన అవసరం లేదు. సెపరేట్ గా దానికోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. భక్తి చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నామవాసము దగ్గర పవిత్ర నామ ప్రకాశము పూర్తిగా ద్యోతకము కాకమునిపై కలిగడి తత్ప్రకాశ క్షణపాత్ర దర్శనము. అంటే నారద బాలుడు కింద ఉన్నప్పుడు ఆయనకు కలిగింది అది నామభాసమా ప్రభుజీ? అది నామభాసం అని చెప్పి తెలియదు మాతాజీ, నేను చెప్పలేను. అది నామభాసం కాదు అది. సో ఆయన శుద్ధనామం పలికేశారు. ఆయన నామభాస అంటే కనుక ఏంటంటే అందులో ఇంకా కొంచెం అపరాధాలు ఉన్నాయన్నమాట. నామభాసం అంటే కనుక అపరాధాలు లేవు, శుద్ధ ప్రేమ ఇంకా జాగృతం కాదు. అంటే ఇక్కడ క్షణమాత్ర దర్శనం అనేసరికి నారద బాలుడికి ఆయన క్షణమాత్రం ఇచ్చిన తర్వాత వాణి వినిపిస్తారు కదా, అందువల్ల డౌట్. యాక్చువల్ గా ఏంటంటే కనుక ఇది కంపల్సరీగా ఇలాగే జరగాలి, ఈ స్టేజ్ కి వెళ్ళిపోతే కనుక ఇది జరగాలని ఏం లేదు. ఆయన ఇష్టం. అప్పటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వెయిట్ చేపించవచ్చు. అజామిలాకి ఏం చేశారు, ఆ జన్మలోనే క్లియరెన్స్ ఇచ్చేశారు. భరత్ మహారాజ్ అయితే కనుక 3 జన్మలు వెయిట్ చేయాల్సి వచ్చింది. నారద మునికి అయితే కనుక 1 జన్మ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ బాడీలో నీకు అవ్వదు, నెక్స్ట్ బాడీనే అని చెప్పేశారు ఆయన. సో అలాగే ఆయన ఇష్టం అనమాట. అది ఆయన పూర్తి స్వతంత్రుడు ఆయన. సో ఎవరికైనా కన్సెషన్ కావాలి అని అంటే కనుక వెంటనే ఇచ్చేయచ్చు. ఆయన లేదు అని అంటే కనుక వెయిట్ చేయించవచ్చు. చైతన్య మహాప్రభు ఒక డివోటీకి చెప్తారనమాట, నువ్వు 100 జన్మల తర్వాత నీకు మోక్షం వస్తుంది. మురారి గుప్తా చెప్తారు, నీకు 100 జన్మల తర్వాత మోక్షం వస్తుంది అని చెప్తే ఆయన పెద్దగా గొంతులేస్తాడనమాట, 100 జన్మల తర్వాత నాకు మోక్షం వస్తుంది అని చెప్పేసి. ఎవరో విన్నవాళ్ళు అదేంటయ్యా 100 జన్మలు అని చెప్తున్నారు, నువ్వేమో గొంతులేస్తున్నావు అంటే కనుక టికెట్ కన్ఫర్మ్ అయింది కదా, 100 అయితే ఏంటి 1000 అయితే ఏంటి అని చెప్పాను అన్నాడు ఆయన. అలా ఉంటుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇది మా బాబుకు చెప్తుంటే అప్పుడు అడిగాడు అనమాట, 2 ఒకటే కదా, ఇద్దరు వెళ్ళి భక్తియుత సేవే కదా అక్కడ చేస్తారు అన్నప్పుడు అది ఎలా చెప్పాలన్నది అర్థం కాక అడిగాను. అది ఇంకా మనం ఆ స్థాయికి వెళ్ళలేదు కాబట్టి మనకు తెలియదు అనమాట. బిలమంగళ ఠాగూర్ ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి ఆయన చెప్పగలిగారు ఆ విధంగా. సో మనం ఈయన దగ్గర కూడా చూస్తాం కదా, పృథు మహారాజ్ లేకపోతే కనుక ఈయన ధ్రువ మహారాజు, ఆయన మోక్షం వస్తే కనుక మృత్యు యొక్క తల మీద ఆయన కాలు పెట్టి ఆ విమానాన్ని అధిరోహిస్తారు కదా ఆయన. సో ఆయన ఆపర్చునిటీ. సో అలాగా వాళ్ళకి ఏముండదు. శ్రీరామదాసు కూడా అలాగే వద్దన్నారు కదా ప్రభుజీ. అది నాకు తెలియదు మాతాజీ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదకి నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి. ధన్యవాదాలు.